నమస్తే. ప్రస్తుతం మనం రహమద్ నగర్ లో ఉన్నాం. జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు అయితే చనిపోయిన పరిస్థితి. వాళ్ళ అభిమాని మనతో ఉన్నారు. తరుణ్ గారు ఒకసారి మాట్లాడదాం. అతని పనులు ఎలా ఉండే, నెక్స్ట్ బై ఎలక్షన్ లో రాబోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, మళ్ళీ ఏమైనా జూబ్లీహిల్స్ నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి మాట్లాడబోయేద్దాం. నమస్తేనా. నమస్తే. ఏంది పరిస్థితి? మాగంటి గోపీనాథ్ గారు అసలు ఎప్పటి నుంచి ఇట్లాంటి ఇబ్బంది పడతా ఉన్నారు? దాదాపు ఒక సంవత్సరం అవుతుంది. డయాలసిస్ ఉండే పెద్ద మనిషి, ఆ ఏజ్ కూడా అయిపోయింది. 60 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి. ఇక పెద్ద మనిషి ఏదో పరిస్థితి బాలేక అట్లా చనిపోయింది అంతే. అంటే అనారోగ్యం కారణం వల్లనే చనిపోయింది, వేరేది ఏం లేదు. ఏంది పరిస్థితి? ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా కొందరేమో ఫ్యామిలీకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కొందరు అంటున్నారు. లేదు పార్టీ మారాలి, మనిషి కూడా మారాలి, మరీ 3 సార్లు గెలవడం ఏందని చెప్పి మరి కొందరు అంటున్నారు. మీ అభిప్రాయం? ఇది బట్టలు ఇప్పినంత సేపు పార్టీలు మారితే బాగుండదు, ఒకటే పార్టీలు ఉండాలి. అప్పుడు కూడా టీడీపీ లైన్ ఎందుకు మారిందంటే స్టేట్ లోనే పార్టీ లేనప్పుడు తప్పక మారిడు. దాని తర్వాత దాంట్లో మంచి పేరు వచ్చింది ఆయనకి. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కూడా చేసిండు, 2 సార్లు గెలిచిండు. ఆ నమ్మకంతో ఉన్నాడు. చాలా వరకు ఆయనకి కాంగ్రెస్ నుండి ఆఫర్లు వస్తే కూడా పోలేదు ఆయన. ఆయన 3వ సారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిండు. మంచి సేవను అందించిండు జూబ్లీహిల్స్ ప్రజలకి. జూబ్లీహిల్సే కాకుండా కూడా చాలా మంది పనులు చేయించుకొని వెళ్ళిరు మా దగ్గరికి వెళ్ళి. అట్లా ఏంది మరి పరిస్థితి? బై ఎలక్షన్ లో వస్తే కొందరేమో కాంగ్రెస్ అంటా ఉన్నారు, కొందరు బీజేపీ వస్తే బాగుంటుంది. ప్రతిసారి 3 సార్లు అదే పార్టీ ఏంది, కొంచెం పార్టీ మారవాలి అని చెప్పి కొందరు ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. మరి మీరేం చెప్తారు? ప్రజలు ఏ రోజు కూడా మాగంటి గోపీనాథ్ దగ్గరికి వచ్చి అన్న మీరు పార్టీ మారాలని ఎవరు చెప్పలే. అన్న నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని చేసి పెట్టని చెప్పేసి అన్నారు. కానీ పార్టీ మారాలని ఎవరు అనలే. ఇంకోటి ఏంటంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆయన చనిపోయిండు, అకాల మరణం కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. హైకమాండ్ కూడా దాని గురించి మాకు మన కేటీఆర్ మీటింగ్ ఉండే, మళ్ళీ కాళేశ్వరంది ఎత్తిపోతల పథకం మీద దాని గురించి నోటీస్ రావడంతో కేసీఆర్ గారితో కేటీఆర్ వెళ్ళిరు. లేదంటే మా కేటీఆర్ గారితో మొన్న మీటింగ్ ఉండే. అంటే ఇది సంక్షేమ ఇప్పుడు గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ ఉండే, మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఇటు పనులన్నీ మంచి జరిగినాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా కొన్ని జరగకపోతే మేము మండల వై కొట్లాడ తెచ్చుకున్నాం. ఏవి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, మీరు విజువల్ చూడొచ్చు. మాగంటి గోపీనాథ్ గారి పేజ్ ఉంది కదా, దాంట్లో మేము కాంగ్రెస్ తో కొట్లాడ తెచ్చుకున్నాం చెక్కులు. 100 మంది పబ్లిక్ ఇక్కడ ఆగమైతే ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి ఏడుస్తారు, అన్న ఇంకా రావట్లేదు చెక్కులు అంటే మేము మండల ఆఫీస్కి పిలిచి వాళ్ళందరినీ ఎవరెవరైతే దానిలో ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మండల ఆఫీస్కి పిలిచి కొట్లాడే ఇప్పించినాం. ఇంత దాదాపు ఒక 70 మందికి మేము ఇప్పించినాం. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇటు క్యాడర్ కావచ్చు, అటు ఫ్యాన్స్ ఉంటారు, అటు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు అసలు ఏం మాట్లాడారు? వాళ్ళు చాలా దుఃఖించారు. చాలా మంది ప్రజలు కూడా ఏడ్చారు, మాకు మంచి వ్యక్తి పోయింది, ఎన్నో సంక్షేమ పథకాలు చేసిందని చెప్పేసి. మీ అభిప్రాయం ఏంది? మరి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అట్లాంటి మనిషి ఇంకా మనకు దొరకడు. ఒక పీజీఆర్ తర్వాత మంచి నాయకుడు. ఈయనతో ఉన్న ఎవరైతే కార్యకర్తలుగా మేము అందరం ఉన్నామో మా అందరికి 20 సంవత్సరాల వరకు మాకు ఏ లోటు లేదు. ఈయన మైండ్ సెట్ ఎట్లయితుందో మాకు అన్ని ఇచ్చిపోయాడు. ఆయన మనిషి లేకున్నా సరే ఆయన జ్ఞాపకాలు అయితే ఇచ్చిపోయాడు. ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, రాజకీయం అంటే ఎట్లా చేయాలి, పార్టీలు మారద్దు అని మాకు అన్ని చెప్తుండే మేము అన్ని నేర్చుకున్నాం కూడా రాజకీయమైన దగ్గర నుండి. ఎట్లా వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? లేకపోతే కొందరు ఏం చెప్తా ఉన్నట్టు కవిత కూడా దిగే ఛాన్స్ ఉంది, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా దిగే ఛాన్స్ ఉందని చెప్తారు. అంటే కవితకు కానీ వీళ్ళిద్దరిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు కానీ ఇస్తే మరి పరిస్థితి ఏంది ఫ్యామిలీకి? ఒకటి నేను ఏమంటున్నా అంటే మేము మాగంటి గోపీనాథ్ గారి అభిమానులు ఇప్పటి నుండి కాదు, దాదాపు 7 సంవత్సరాల నుండి నేను తిరుగుతున్నా. నా ఏజ్ అప్పుడు 18 ఏముండే. ఆ టైంలో తిరుగుతున్నా. మాకున్న స్థానికం వేరు, ఆ సంబంధాలు వేరు, వాళ్ళ కుటుంబంతో ఉన్నది వేరు. వాళ్ళ భార్యకి ఇవ్వాలని చెప్పి మేము పూర్తిగా కొట్లాడతాం. టికెట్ కూడా తెచ్చుకుంటాం మేడంకి ఇంట్రెస్ట్ ఉంటే. ఇక లేదు అనుకుంటే మాత్రం టీఆర్ఎస్ లో ఎవరు వచ్చినా సరే పని చేస్తాం కేటీఆర్ గారి ఆదేశాల మేరకు. మాకు దాదాపు ఈ వారం లోపల మళ్ళీ కేటీఆర్ తో మీటింగ్ ఉంది. దాని తర్వాత మేము చెప్తాం. ఒకవేళ నిజంగా కవితకు కానీ కవిత రంగంలో దినా, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు దినా, ఎవరైనా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా, ఎందుకంటే మీకు గోపీనాథ్ ఫ్యామిలీకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఏమైనా క్యాడర్ ఇట్లా ఇచ్చుకోబోయే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే సపరేట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఆ బాధతో చాలా మంది అభిమానులు ఉన్నారు కాబట్టి. తప్పకుండా ఇచ్చుకోవద్దు. ఎందుకు ఇచ్చుకోవద్దనా? ఎందుకంటే ఇప్పుడు నేను నీతో పని చేసిన మళ్ళీ వేరే వాళ్ళతో చేయాలంటే నేను చేయలేను. ఇది డ్యూటీ కాదు. ఇది ఈడ జీతం ఎక్కిస్తే ఆడికి పోనీకి మేము ఫ్రీ సర్వీస్ చేసేటోళ్ళం. మాకు ఆది రాత్రి 3 గంటలకు నైట్ ఫోన్ చేసినా సరే వచ్చిండు ఆయన ఎన్నో సార్లు. రాత్రి పిఎస్ లలో ఏమైనా పని ఉన్నా, మండల ఆఫీసులో ఉన్నా, మన వార్డ్ ఆఫీసులో ఉన్నా, ఏ పని ఉన్నా మేము చేపించుకొని వచ్చినాం కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఇస్తే బాగుంటది. ఇంకోటి ఏంది, మేడంకి ఇంట్రెస్ట్ ఉంటే మేమే కొట్లాడి టికెట్ తెస్తాం. అధిష్టానం వద్దన్నా, వేరే వాళ్ళు వద్దన్నా, వేరే వాళ్ళు నించుటన్నా కూడా టికెట్ తెచ్చే బాధ్యత మా కార్యకర్తల్లో ఉంటుంది. పార్టీ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారని నమ్ముతున్నారా మీరు? అంటే ఏం మాట్లాడబోతుంది? ఇప్పుడు కేటీఆర్ ని కలిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మొన్న కలిసినప్పుడు ఏం చెప్పిండు, మళ్ళీ కలిస్తే ఎట్లాంటి విషయాలు మాట్లాడే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఒకటి, మొన్న కేటీఆర్ గారు మన అక్కడికి వచ్చినప్పుడు ఏమన్నారు అంటే మీరందరూ కూడా బాధపడకండి, మీకు మాగంటి గారు లేకపోవచ్చు, వాళ్ళ కుటుంబం అండగా ఉంటది, మీకు ఫిర్బీ ఏమన్నా ఉంటే కూడా భవన్కి రండి,
మీకు పూర్తి బాధ్యతలు మావి, జూబ్లీహిల్స్ కి మొత్తం నేనే చూసుకుంటా, మీరు అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరైనా మేము ఇబ్బంది పెట్టినా సరే మా పిఏకి ఫోన్ చేసి చూసుకుంటామని చెప్పారు. అంటే మాగంటి గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా కుట్లాడ ఏదోది చేసి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ప్రజలకు సమస్యల దిశ కూడా పరిష్కారం చేసే దిశ కూడా నడిపిండు. కానీ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరైనా వేరే క్యాండిడేట్ గెలిస్తే సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు అన్ని మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది వేరే పార్టీస్ అని చెప్పి కొంచెం అభిప్రాయపడుతుంది. నేను ఏమంటున్నా తెలుసా, ఆయనలా ఎమ్మెల్యే మళ్ళీ దొరకడు, ఆయనలా ఎవరు కొట్లాడలేరు, ఎవరైనా సరే అంతో ఎంతో కాంప్రమైజ్ అయ్యి నూటలు అయిపోతారు. ఈయన నూటలు అయ్యే మనిషి కాదు, ఓన్ తగ్గే మనిషి కాదు. ఆయన ఒక మాట అంటుంటే, నేనే సచ్చేంత వరకు ఎమ్మెల్యే పోయి ఎవడన్నా పార్టీలు మారుకోను, సత్యంతో నేను ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ నాది అని 100 సార్లు మాతో అన్నాడు. ఆయన లాగా ఎవడు పని చేయలేడు, పథకాలు కూడా అట్లా రావు. ఆయన ఎట్లా అంటే ఒక జిద్దు మీద ఒకటి పట్టిండు అనుకో పక్కా రావాల్సిందే. అది ఆ సీఎం కినాడు పిఎం కినాడు, ఆయన అవసరమైతే ఆయన జేబులోకి వెళ్ళి పైసలు వేసుకొని చేసేటోడు. అట్లాంటి మనిషి, అట్లాంటి మళ్ళీ దొరుకుతారా? మేమేమనుకుంటాం అంటే కుటుంబానికి ఇస్తే అంతో ఇంతో మేలు జరుగుతుంది, కుటుంబానికి మేలు జరిగినట్టు ఉంటది, ఇటు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తే బాగుంటది. మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి దన్ను మంది దింపేస్తే ఏమవుతుంది అంటే ఆడ కాంట్రవర్సీ వస్తుంది, పార్టీ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. అంటే అతను లేని లోటు మాత్రం ఎవరు తీర్చలే అంటారు. నేను ఏమంటున్నా చెప్తే నాకే అవ్వట్లే, లోపలికి వెళ్ళి ఇట్లా ఇదైపోతుంది. నాకు దాదాపు వారం అవుతుంది, మేము కూడా రాత్రి పాటు నిద్రపోలేకపోతున్నాం, తినలేకపోతున్నాం. ఎందుకంటే ఆయనతో ఉన్న బాండింగ్ మాకు అట్లాంటిది. మేము ఎప్పుడు పోయినా సరే ఫస్ట్ తిన్నారని అడుగుతుండే, అన్న లేదు తినలే, ఇక పని మీద పోయి వచ్చినాం అంటే కూర్చొని పోయి అని చెప్పి ఆయనతో మాకు డైనింగ్ టేబుల్ మీద మాకు ఉంటుండే. దాని తర్వాత ఏం పని అన్న ఇట్లా పలానా ఎస్ఐకి ఫోన్ చేయాలి, ఇట్లా మనల్ని ఇట్లా చేసారని అప్పుడే దనదన కలిపి ఫోన్ చేస్తుండే. ఏముంది పోయి మనోళ్ళే ఏముందో చూసి పంపించేసి, చిన్న చిన్న కేసులు మనోళ్ళు పెద్దలు పూరలాలు చదువుకునేటోళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టకూరని చెప్తుండే. అన్న మండల ఆఫీస్ లో పని ఉంది ఇట్లా సతాయిస్తురు అంటే మండల ఆఫీస్ లో ఫోన్ చేస్తుండే, 2 నిమిషాల పనులు అవుతుండే. ఇప్పుడు మాకు అవన్నీ ఇప్పుడు ఎవరు చేసి పెడతారు? అట్లా మేము బాధపడుతున్నాం, ఇక ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాం అంతే. ఇప్పుడు నెక్స్ట్ కేటీఆర్ గారిని కలిసేది ఉంది కదా, అప్పుడు మేము మాట్లాడి మేము మళ్ళీ అప్పుడు మీకు చెప్తాం.